గరికపాటి గారు ఎప్పుడు వివాదాల్లోనే ఉంటారు. ఆయన మాట్లాడే ప్రతి మాటలో నుంచి ఏదో ఒక వివాదం అనేది సృష్టించబడుతుందా? లేకపోతే కావాలని ఏదైతే ఆయనే ఏలుబెట్టి మరి పెద్దది చేసుకుంటాడనేది చూడాలి మరి. ఎందుకంటే గతంలో చిరంజీవి గారిని ఆయన అన్న మాటలు అప్పుడు పెద్ద దుమారం రేపినాయి. జగన్ గారిని అన్న మాటలు దుమారం రేపినాయి. ప్రతి సందర్భంలో గరికపాటి గారు ఏదో ఒక ఇష్యూ మీద ఎవరో ఒకరి మీద ఏదో రకంగా కామెంట్ చేస్తూ ఉంటారు. నిన్నగాక మొన్న గరికపాటి గారు చిన్నపిల్లలను ఉద్దేశిస్తూ అన్న మాటలు పెద్ద వివాదాన్ని దావతీసింది. మధ్యాహ్న భోజనం పైన గరికపాటి గారు అన్న మాటలు పేదలంటే ఇంత అక్కసా మీకు, పైగా మీకు పద్మశ్రీ ఇచ్చారు, ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఇంతలా గౌరవిస్తే, వాస్తవాన్ని పద్మశ్రీ ఇప్పించిన జగన్ గారు, అంత గౌరవార్థం పద్మశ్రీ ఇప్పిస్తే ఇటువంటి మాటల పేదలంటే అంత చిన్న చూపు అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శించలు వచ్చేలేకి గరికపాటి గారు సుదీర్ఘమైన పోస్ట్ పెట్టి దాంట్లో అయితే చాలా విషయాలు చెప్పారు. ఒక్కసారి ఆ పోస్ట్ సారాంశం చూద్దాం. శ్రీ గరికపాటి అభిమానులకి గమనిక. రాజమండ్రిలో జరిగిన ప్రపంచ తెలుగు సభలలో గురువుగారు మధ్యాహ్న పథకంపై విమర్శ చేసినట్లుగా వస్తున్న వీడియో వక్రీకరించినది. ఆ సభలో గురువుగారు అలా మాట్లాడలేదు. వేరే సందర్భంలో వేరే ఉద్దేశంతో గురువుగారు మాట్లాడిన మాటలను కలగలిపి ఈ వీడియోకి జత చేసి వ్యతిరేక అర్థం వచ్చేలా దుష్ప్రచారం చేస్తున్నారు. గురువుగారు ఎప్పుడు పేదల పక్షమే. వారి ప్రసంగాల్లో తరచుగా ధనవంతుల ఔదార్యం చూపించి పేదలను ఆదుకోవాలని, సంక్షేమ గురుకులాల్లో పాఠశాలలో పిల్లలకు పాలను, పౌష్టిక పదార్థాలను, దుప్పట్లను, వస్త్రాలను దానం చేయడానికి దాతలు ముందుకు రావాలని కొన్ని వందల సార్లు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. శ్రావణ మాసం నోములలో భాగంగా చీరలను బంధువులకు కాకుండా దళిత వాడల్లో ఉన్న స్త్రీలకు పంచి పెట్టాలని ఎన్నోసార్లు గురువుగారు పిలుపునిచ్చారు. ఇక వారు అంటే భగవంతుడు ఎప్పుడు పేదవాళ్ళ పార్టీని అని గర్వంగా పలు వేదికలపైన ఎన్నోసార్లు ప్రకటించారు. గురువుగారి ప్రసంగాల ప్రభావంతో పేదలందరూ హిందూ ధర్మ స్ఫూర్తితో ఉండటం చూసి జీర్ణించుకోలేక వారిని పేదల నుండి దూరం చేయడానికి కొంతమంది మూర్ఖులు వారిపై దుష్ప్రచారం చేస్తున్నారు. అంటే గురువుగారి పైన కొంతమంది మూర్ఖులు దుష్ప్రచారం చేస్తున్నారంట. కావున ఇటువంటి కుతంత్రాలకు ఎవ్వరూ లొంగొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. హిందూ బంధువులంతా సమైక్యంగా సర్వకుల సామరస్యంతో జీవించాలన్నది గురువుగారి ఆకాంక్ష. గురువుగారు పెట్టినటువంటి పోస్ట్ ఇది. గరికపాటి గారు అంటారు, ఆ వీడియో వక్రీకరించింది, వేరు సభల్లో మాట్లాడినటువంటి వీడియోని ఇక్కడ జోడించి నా పైన దుష్ప్రచారం చేస్తున్నారంటే మీ నోటి నుంచే వచ్చింది. శోభనం పెళ్లి కొడుకని, కోడిగుడ్లు బాగాలేకపోతే అన్నం తినలేరా, మీకు అన్నం కావాలా చదువు కావాలా, మీ నోటి నుంచే వచ్చింది. మీ నోటి నుంచేగా. మీ ఇంటికాడ నుంచి అన్నం తీసుకుని రాలేదరా, మీకు అన్నం పెట్టాలా ఉచితంగా, అసలు ఈ పథకం వద్దంటానంట. అంటే మన దేశంలో ఎక్కువ మంది పౌష్టిక ఆహార లోపంతో చిన్నపిల్లల్లోనే చనిపోతూ, పౌష్టిక ఆహార లోపంతో జన్యుపరంగా ఇబ్బంది పడుతూ, ఇట్లాంటి చాలా సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని అధిగమించడానికి మధ్యాహ్న భోజనం పథకం రేపటి పౌరులుగా భావించే పిల్లలకు పెట్టడం తప్పేంది? అహంకారపూరితమైన మాటలని చెప్పి స్వయంగా అందరం మీ మీద విరుచుకుపడుతుంటే క్షమాపణ అనేది మీ స్థాయికి మీరు అడక్కపోగా, సరే ఇప్పటికి కూడా మీరు దాన్ని వక్రీకరించారనే భావ్యం చెబుతూ ఉంటే దాదాపు 1.5 నిమిషం 2 నిమిషాల వీడియో అది. అదేమి ఒక క్లిప్ కట్ చేసి పెట్టిన క్లిప్ అయితే 2 నిమిషాలు ఎవరు జత చేయలేరు. ఎందుకంటే ఒక పాయింట్ అయితే ఎవడైనా యాడ్ చేసి ఎడిట్ చేయగలరు. కానీ కంటిన్యూస్ ప్రాసెస్ మీద 2 నిమిషాలు ఒకరిని తిడుతున్నాం అంటే, 2 నిమిషాలు ఒకరి మీద మాట్లాడుతున్నామా, 2 నిమిషాలు ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నామంటే ఎవరికైనా అవగాహన వచ్చేసింది, ఓహో ఈయన ఈ టాపిక్ చెప్తున్నాడా అని. మీ టాపిక్ అనేది ఖచ్చితంగా అందరికీ అర్థమైంది ప్రపంచంలో. కానీ ఇప్పటికి కూడా మీరు దాన్ని వక్రీకరించారు, దుష్ప్రచారం చేస్తున్నారంటే మీ మీద ఎవరు దుష్ప్రచారం చేయాలి? మీకు ఒక పొలిటికల్ పార్టీతో సంబంధం ఉందా? లేదు, మీకు ఒక వర్గాన్ని ఏమైనా మీరు పూర్తి స్థాయిలో సంతోషింపజేయడానికి ఇంకొకరిని ఏమైనా మీరు బాధపెడుతున్నారా? అప్పుడు మీరు గురువు ఎందుకు అవుతారు? అప్పుడు మీరు సమాజానికి ఏం చెప్పాలని మెసేజ్ ఇస్తారు? మీరు అందరినీ సమానంగా చూస్తేనే గురువు. ఒక పార్టీ మీకు ఉండకూడదు, ఒక కులం మీకు ఉండకూడదు, ఒక ప్రాంతం మీకు ఉండకూడదు, ఒక వ్యక్తి మీ వాడై ఉండకూడదు. మొత్తానికి సమన్యాయంతో చేసుకుంటూ పోవడమే మీ బాధ్యత. కానీ మీకు ఇక్కడ కుతంత్రాలు, మీ మీద దుష్ప్రచారం, మీ మీద అది ఇది అని మాట్లాడుతున్నారంటే మీరు ఎవరి పక్షాన్ని నించొని మాట్లాడుతున్నారు? దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పండి. మీరు ఎవరి పక్షాన్ని నించొని మాట్లాడుతున్నారు? ఇటువంటి స్టేట్మెంట్ మీ దగ్గర నుంచి అయితే ఆశించింది అయితే కాదు. ఇంత మాట మార్చడం కూడా కరెక్ట్ కాదు నిజానికి.